హాయ్ అండి, నా పేరు శిరీష. మీకు తెలుసు కదా, కొత్త ఏమన్నా ఉంటే తీస్తానని. ఇది మా ఇంటి దగ్గర ఉన్న పుట్ట. అక్కడ ఏదో కదులుతుందని పాము అనుకొని వెళ్ళాం. తీరా అక్కడ చూస్తే అది పాము కాదు, ఉడుము. పాము అనుకున్నాం, బయట తీస్తే ఉడుము. చూడండి, లాస్ట్ ఫైనల్గా బయట తీసాం. గుణపానికి పెట్టి కట్టాం, అది పారిపోతుంది. దాన్ని ఎలా కాపాలో తెలియలేదు. అవి పట్టిన తర్వాత ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను వీడియో. మా ఇంటికి తీసుకొచ్చాం. ఫుల్ వీడియో లాంగ్ వీడియో చేస్తానే విషయం నేను అందులో చెప్పలేదు. అదిగోని చూడండి, చాలా వెయిట్ కూడా ఉంది. అది మ్యాక్సిమం 5 kgs ఉండొచ్చు. అది ఎలా కదులుతుందో అవన్నీ కూడా మీకు తీసాను క్లియర్గా. చూడండి, చాలా పెద్దది. ఫస్ట్ పట్టుకోవడానికి చాలా భయం కూడా వేసింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు దానికి నడుంకి తోక్కి తాడది కట్టిన తర్వాత కొంచెం అది కంట్రోల్ అయ్యింది. తర్వాత మా పిల్లలందరూ కూడా సరదా పడ్డారు అది పట్టుకోవడానికి. తర్వాత అందరికీ ఫోన్లు చేస్తుంటే షార్ట్స్లో చూసి మా ఇంటి దగ్గర మా బ్రదర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంటి దగ్గర చాలా సందడిగా ఉంది అది, దాన్ని చూడడానికి. పిల్లలు లేపలేకపోతున్నారు, భయం పడట్లేదు. ఫస్ట్ భయపడ్డారు, కానీ ఇప్పుడు భయపడలేదు. చూడండి, చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అది ఎలా ఉందో క్లియర్గా చూపిస్తున్నాను. చాలా దగ్గరనండి అది. చూడండి, కదిపితే అప్పుడు దాని నాలుక కూడా సేమ్ పాము నాలుకలాగే ఉంది. చూడండి, మా వాళ్ళు దాంతో ఆడడానికి అల్లరి చేసేస్తున్నారు. చూడండి, మా అబ్బాయి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు. మీకు ఇలాంటివి చాలా పెడతాను. కొంచెం పల్లెటూరు కదండి, ఇలాంటి పాములు. తర్వాత వచ్చి మొన్న మీకు పెట్టింది చిన్నది ఉడుము, ఇది చాలా పెద్దది. అందులో ఇది మగ ఉడుము. నాకు తెలీదు, మా అన్నయ్య చెప్పారు. నేను చూడండి ఎలా పెడుతున్నాను, అమ్మో అంట. అది కదులుతుంది, చాలా బతుకుంది కదా, అందుకని. ఇప్పుడు దాన్ని ఇలా లేపడం వల్ల అప్పుడు అది చూడండి స్నేక్ లాగా చాలా క్లియర్గా చూడండి. అప్పుడు కదిపితేనే అది నడుస్తుంది. నడిచి నాలుక అది బయట తీసి చూస్తుంది. ఇప్పుడు నడుస్తుంది చూడండి. అదిగో, మీరు ఎప్పుడైనా చూసారా అంత దగ్గర నుండి? మీకు ఎవరికైనా లైవ్ చూడాలనిపిస్తే నాకు ఎమ్మటే లైవ్ ఆన్ చేస్తున్నాను. చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్లోకి వస్తే నేను దాన్ని లైవ్లో చూపిస్తాను. చూడండి, ఇది రియల్, ఇట్స్ నాట్ ఏ ఫేక్. క్లియర్గా చూపిస్తున్నాను, అందుకనే. చూడండి, ఇదిగో వచ్చేసారు మా వాళ్ళందరూ. ఏదో పండగ వాతావరణం మొదలైనట్టుగా మా ఇంటి నిండా పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, మా తమ్ముడు అందరూ వచ్చేసారు. వీడియోస్, ఫొటోస్ సెలబ్రిటీ అయిపోయింది ఇవాళ అది. థ్యాంక్ యూ.